మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మెట్రో టీవీ ప్రేక్షకులకు క్రైస్తవ సమాజానికి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక కీర్తన పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. యువతి యువకా ప్రభు చేరుమా, దుర్దినములు రాకముందే. యువతి యువకా ప్రభు చేరుమా, దుర్దినములు రాకముందే. యువతి యువకా లేత వయసు నడి ప్రాయము గతించిపోవు గుర్తుంచుకో. లేత వయసు నడి ప్రాయము గతించిపోవు గుర్తుంచుకో. గతించని క్రీస్తున్ చేరు, గతించని క్రీస్తున్ చేరు. దుర్దినములు రాకముందే, దుర్దినములు రాకముందే. యువతి యువకా ప్రభు చేరుమా, దుర్దినములు రాకముందే. యువతి యువకా నీ ఎదుట సరిగా కనబడు మార్గం, ఆ మార్గమి మరణమునకు నిన్ను చేర్చును. నీ ఎదుట సరిగా కనబడు మార్గం, ఆ మార్గమి మరణమునకు నిన్ను చేర్చును. జీవా మార్గం కోరుకొనుమా, జీవా మార్గం కోరుకొనుమా. దుర్దినములు రాకముందే, దుర్దినములు రాకముందే. యువతి యువకా ప్రభు చేరుమా, దుర్దినములు రాకముందే. యువతి యువకా శరీర క్రియలను విడిచిపెట్టి క్రీస్తు ప్రభును ఆశ్రయించు. శరీర క్రియలను విడిచిపెట్టి క్రీస్తు ప్రభును ఆశ్రయించు. ఆత్మా ఫలముల్ ఫలించుమా, ఆత్మా ఫలముల్ ఫలించుమా. దుర్దినములు రాకముందే, దుర్దినములు రాకముందే. యువతి యువకా ప్రభు చేరుమా, దుర్దినములు రాకముందే. యువతి యువకా ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని జనమా, ఈరోజు కొరకైన దేవుని యొక్క వాక్య భాగము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం అండి. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మరొక్కసారి, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన వారులారా, దేవుని వెంబడిస్తున్న మనము
దేవుని సేవిస్తున్న మనము, దేవునిని ఆరాధిస్తున్న మనము, దేవుడు మనకి నేర్పిస్తున్న మార్గము ఏంటి అంటే, ఈ లోకములో దేవుడు మనకు అనుగ్రహించిన బరువులు, బాధ్యతలు, మన యొక్క పనులు, మన యొక్క బాధ్యతలు మనం జరిగించాలి అంటే 2 విధములైన ప్రయత్నాలు ఉండాలి. మొదటిది మానవ ప్రయత్నము, రెండవది మనము ప్రయత్నము చేస్తూ దేవుడి మీద మనము ఆధారపడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఆధారపడాలి. మన యొక్క పనుల భారమును దేవుడి మీద భారము మోపాలి. ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మనము చింత లేని వారమై ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మరి చింత లేకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు చింత లేని వారై ఉండాలి అని. ప్రభువారు మన గురించి చింతిస్తున్నారు గనక మన చింత యావత్తు ఆయన మీద వేయుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, ఈ యొక్క మరి 11 మాసములో తన కృపా కనికరము కలిగిన పరలోకపు తండ్రి మనలను ఎత్తి పట్టుకున్నాడు. తన యొక్క అరచేతిలో మనలను చెక్కుకున్నాడు. తన కనుదృష్టి మన మీద ఉంచి ఉన్నాడు. మన యొక్క ఆకలి దప్పులను ప్రభువారు తీరుస్తూ ఉన్నారు. మన అక్కరలు, మన అవసరతలను ఆయన తీరుస్తూ ఉన్నాడు. దేవుడు మనకు నమ్మదగిన వాడుగా ఉండి, దేవుడు తన యొక్క నమ్మకత్వాన్ని మన జీవితంలో వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఒక్కసారి మనము జనవరి మాసము నుండి ఈ యొక్క నవంబర్ మాసము వరకు ఒక్కొక్క రోజు దేవుడు మనకెంత సహాయకుడుగా ఉన్నాడో, ఎంత దేవుడు మనకి తోడ్పడ్డాడో, ఎంత దేవుడు మనకి సహాయకారిగా ఉన్నాడో మనము జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరమై ఉన్నది. మానవుడి యొక్క బలము, మానవుడి యొక్క జ్ఞానము, మరి మానవుడి యొక్క అనుభవము, ఇవన్నీ కావాలి వద్దనను, కానీ దేవుని యొక్క అనుగ్రహాన్ని, దేవుని యొక్క కనికరాన్ని కూడా మనము పొందుకుంటా ఉన్నాము. ప్రియమైన వారులారా, మన కళ్ళు బాగా కనబడుతూ ఉన్నాయి, మన చెవులు బాగా వినబడుతూ ఉన్నాయి, మనం నోటితో చక్కగా మాట్లాడుతున్నాము, భోంచేస్తున్నాము, మన శరీరంలోని అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. మన సెన్స్ ఆర్గన్స్ కానివ్వండి, ఇంటర్నల్ ఆర్గన్స్ కానివ్వండి, దేవుడు మనకెంతో క్షేమాన్ని కలగజేస్తూ ఉన్నాడు. ఎటువంటి వ్యాధి బాధ, ఎటువంటి నీరసము ఏమీ లేకుండా దేవుడు అనుదినము నూతనమైన కృప, నూతనమైన వాత్సల్యత, నూతనమైన ఆలోచన దేవుడు మనకు అనుగ్రహించి దేవుడు మనలను నడిపిస్తూ ఉన్నాడు. నడిపించే దేవుని హస్తము మనము గమనించుకోకుండా పోతే ఎలా? సహాయపడుతున్న దేవుని సహాయము మనము తెలియకుండా ఉంటే ఎలా? మన పనుల భారము, మరి మన యొక్క పనుల భారము దేవుడి మీద మోపాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, ఈ యొక్క సంవత్సరాంతంలో అనేకమైన మేళ్లను మనము ప్రభు చేతిలో నుండి పొందుకున్నాము. అనేకమైన అపాయాలు, ప్రభువారు మనలను అపాయం నుండి తప్పించాడు. అనేకమైన వ్యాధుల నుండి దేవుడు మనకి జ్ఞాపకం చేసుకొని బాగు చేశాడు. అనేకమైన సమస్యలు, చిక్కులు, సాతాను యొక్క ఉరులు, అపవాది యొక్క కుయుక్తి, వాడి యొక్క టాక్టిక్స్, వాడి కుయుక్తితో మన జీవితంలో మరి
గలిబిలి చేయాలని అనేకమైన సార్లు మన యొద్దకు వచ్చినప్పటికీ దేవుడు ఒక మంచి కాపరిగా మన మార్గమును సరళపరుస్తూ ఒక దీవెన దయచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పని ఏంటి అంటే తన రక్తముతో కడగబడిన బిడ్డలు, తన నామము పెట్టబడిన బిడ్డలని ఆయన కాచి కాపాడుతూ ఉన్నాడు. ప్రేమైన వారులారా, మరి రక్షించబడిన మనము, విమోచించబడిన మనము దేవుడు చేసిన మేళ్లను మనం జ్ఞాపకం చేసుకొని నిండు మనసుతో మనం దేవునికి స్తోత్రాలు చెప్పవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. అడప తడప మన జీవితంలో అనేకమైన చేదైన పరిస్థితులు, చేదైన అనుభవాలు వచ్చినప్పటికీ ఈ లోకములో మరి మానవుడు పడుతున్న శ్రమ అదంతయు మరి కొద్ది కాలమేనండి. ఏ విధముగా అమావాస్య ఉంటుందో పౌర్ణమి కూడా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎల్లకాలము మన స్థితిగతులు అలానే ఉండవు. మరణ ఛాయలో ఉంటున్న వారికి దేవుడు తన వెలుగును ప్రసాదింప చేయగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, దేవుడు మనలను రక్షించాలని, దేవుడు మనలను కాపాడాలని, దేవుడు మనలను భద్రపరచాలని, దేవుని యొక్క సంకల్పం మన పట్ల జరిగించాలని దేవుడు ఉద్దేశించిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క అనంతమైన క్రియలు మన జీవితంలో మనం జరిగించాలి అంటే దేవుని యొక్క తలంపులు మనము గ్రహించగలగాలి. దేవుని యొక్క వాక్యము మనము తేటగా చదవగలగాలి. దేవుని యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూర్చొని దేవునితో మనం సమాధానపడి దేవుని యొక్క చిత్త ప్రకారము, దేవుడు మనకు ఏర్పరిచిన ఆ యొక్క నియమ ప్రకారము పోరాడుకుంటే మనకి బహుమానం ఉండదండి. నియమ ప్రకారముగా ఈ లోకములో దేవుని సంబంధిగా, వెలుగు సంబంధిగా మనం నిలబడినప్పుడు దేవుడు తన మహిమను మన జీవితంలో ఆయన కనుపరచగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఈ ఆశీర్వాదము కేవలము ఒక్క తరముకే కాదండి. చూడండి, ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిది. ప్రవక్త అయిన బిలాము దేవుని యొక్క ఉద్దేశములను, దేవుని యొక్క మనసును ఎరిగిన వాడై ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో, దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో వాటి ఉద్దేశం అంతయు ఎంత తేటగా గ్రహించగలుగుతా ఉన్నాడు. ప్రియమైన వారులారా, చూడండి, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులలో ఏ వంకరితనము చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ప్రియమైన వారులారా, దేవుని దృష్టిలో మన హృదయమును యథార్థముగా ఉంచుకోవాలి. రెండు మనసులు, రెండు తలంపులు మనకి వద్దు. స్టాండింగ్ ఫర్ ద క్రైస్ట్, స్టాండింగ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము కొరకు, దేవుని వాక్యములోని లేఖనాల కొరకు దేవుడు మనకేం బోధిస్తున్నాడు, మనల్ని ఏం చేయమంటా ఉన్నాడు, దేవుడు మనలను ఎలా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళమంటా ఉన్నాడు. ఈ లోకంలో ప్రకృతి సంబంధముగా
శరీర సంబంధమైన మనసు కలిగి దేవుని వెంబడించకుండా ఒక ఆత్మ సంబంధమైన అనుభవంతో ఈ లోకములో, ఈ శరీరంలో మనం జీవించినప్పుడు చూడండి, ఇశ్రాయేలులో ఏ వంకరితనము చూడలేదు. దేవుడు మన నుండి కోరుకుంటుంది ఏంటి అంటే మనలో ఏ వంకరితనము ఉండకూడదు, ఏ దోషము ఉండకూడదు. ఏ దోషము, ఏ వంకరితనము ఉండకుండా మనం ఉన్నట్లయితే మనలను దీవించుట దేవుని చిత్తమై ఉన్నది. దేవుని పనులు, దేవుని క్రియలు మన జీవితంలో జరిగించటానికి దేవునికి ఎంతో మనం సహాయపడిన వారముగా ఉంటాము. మరొకసారి చదువుతున్నానండి. ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేలీయులో ఏ వంకరితనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ప్రైజ్ ది లార్డ్. మనకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము అది ఎంత బలమైనప్పటికీ, ఎంత చీకటైనప్పటికీ, మరి ఎంత చేతబడి అయినప్పటికీ, ఎంత మాంత్రిక శక్తులైనప్పటికీ, మరి అంధకార సంబంధమైన అధికారము అయినప్పటికీ, దురాత్మల సమూహం అయినప్పటికీ, మన హృదయమును మనము యథార్థముగా మనము ఉన్నట్లయితే, యథార్థమైన జీవితంతో మనం ఈ లోకంలో జీవించినట్లయితే, ఇంట్లో ఎలా ఉంటున్నామో, మందిరంలో ఎలా ఉంటున్నామో, బజార్లో ఎలా ఉంటున్నామో, కుటుంబీకుల మధ్యలో మనం ఎలా ఉంటున్నామో, ఆఫీస్లో ఎలా ఉంటున్నామో, దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉన్నది కనుక మన నోటితో ఏమీ అతిక్రమించకుండా, ఏ ఒక్క దుర్మార్గపు పనులు మనము మన చేతులతో చేయకుండా, కాని మాటలు ఆడకుండా, మన యొక్క మనసులో ఎటువంటి దురాలోచన లేకుండా, దురాలోచన మనం ఉన్నట్లయితే ప్రియమైన వారులారా, దేవుడు మనకి, యెహోవా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉండి మనలను, మన చేతి పనులను, మన ప్రయత్నములను ఆయన సఫలపరుస్తాడు. మనలను దీవించటమే కాదండి, తరము వెంబడి తరము, తరము వెంబడి తరము, తరము వెంబడి తరము, జనరేషనల్ బ్లెస్సింగ్స్ ఆయన ఇవ్వగలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన రక్తంతో కడగబడి, ఆయన వాక్యపు వెలుగులో మన జీవితాన్ని మనము ముందుకు తీసుకొని వెళ్ళగలిగితే ఆయన మనలను నిలబెట్టుకుంటాడు, మన బిడ్డల్ని కూడా ఆయన నిలబెట్టుకుంటాడు. కృప వెంబడి కృప, మహిమ నుండి అధిక మహిమ, తరము వెంబడి తరము, ఆయన నీతిని మనము ప్రకటిస్తాము, ప్రకటించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాలాకు రాజు బిలాముతో అంటా ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలను శపించు. బాలాకు రాజు మరి మోయాబీయుల రాజు. ఇశ్రాయేలు ప్రజలు చాలా దీవించబడుతున్నారు, వారు విస్తరించబడుతూ ఉన్నారు. నేను ఎన్నిసార్లు యుద్ధానికి వచ్చినప్పటికీ నన్ను జయిస్తూ ఉన్నారు. నేను నీకు ఎన్నో బహుమానాలు ఇస్తాను, నేను నిన్ను గణపరిచేవాడను కానా, ఇశ్రాయేలు ప్రజలను శపించు అని చెప్పేసి పలుమార్లు ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఇప్పుడైతే బిలాము దేవుని యొక్క సన్నిధిలో, నేను దేవుని సన్నిధిలో నేను విచారిస్తానన్నప్పుడు దేవుడు అంటాడు, నా ప్రజలు జాగ్రత్త, నా ప్రజలను నేను దీవిస్తాను, నా ప్రజలను నేను జ్ఞాపకం చేసుకుంటాను, వారు ఆశీర్వదించబడిన వారు, వారిని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో శపించొద్దనేసి దేవుడు అండర్లైన్ గీసినట్టు మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనము, 15వ వచనము నుండి, ఉపమాన రీతిగా ఇట్లనెను, మోయాబు కుమారుడైన బిలాముకు వచ్చిన దైవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త,
మహోన్నతుని విద్య ఎరిగిన వాని వార్త. ఆయన పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతము చూచినట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలుల నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదోమును షెయీరును ఇశ్రాయేలుకు శత్రువులుగా వారు స్వాధీనపరచబడుదురు. ఇశ్రాయేలు పరాక్రమం నందును, యాకోబు సంతానము ఏలిన పుట్టును. అతడు పట్టణములోని శేషమును నశింపచేయును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వారులారా, మహోన్నతుని విద్య కలిగిన ప్రవక్తలు దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క దర్శనమును, దేవుని ప్రణాళికను, దేవుని యొక్క స్వరమును తేటగా గ్రహించి ప్రజలకు బోధించే దైవ సేవకులు. బిలాము ఒక చక్కని దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. వేకువ చుక్క, యాకోబులో ఉదయించే నక్షత్రము, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా బలి అర్పణ చేయటానికి, మానవుడికి దేవునికి మధ్య ఉన్న దూరాన్ని తీసివేయటానికి, మధ్య గోడను పడగొట్టడానికి, ప్రాయశ్చిత్త బలిగా, సమాధానార్థమైన బలిగా మన యొక్క దోషము, మన యొక్క పాపమును యేసుక్రీస్తు ప్రభుల వారు లోక పాపమును తన మీద మోసుకొని దేవుని గొర్రెపిల్లగా ఆయన బలి అర్పణ చేశాడండి. ఆ వేకువ చుక్క మనలో ఉదయించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారులారా, దేవుడు కొండ ఎక్కమంటున్నాడా లేదా కొండను పిండి చేయమంటున్నాడా? దేవుడు మనకేం టాస్క్ ఇస్తున్నాడని, ఎందుకు మనకి ఒక క్రైస్తవ జీవితం బరువు భారముగా ఉంటుంది? ఆయన కాడి సులువు తేలికనై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి, ఆయన కాడి సులువును తేలిక. హల్లెలూయా. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము నుండి, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమై ఉన్నది. దాని యందు మీరు లక్ష్యముంచినడలా మీకు మేలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాకోబులో ఉదయించిన నక్షత్రము మన హృదయంలో ఉదయించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చీకటి గల చోటున వెలిగిచ్చు దీపము వలె ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాని యందు మీరు లక్ష్యముంచినడలా మీకు మేలు. ఒక మేలును, ఒక ఆశీర్వాదమును, ఒక దీవెనను, ఒక మంచి పదార్థము, ఒక దైవ సంబంధమైన ఒక సహవాసము, ఒక అన్యోన్యత, ఒక సంబంధము మనము కలిగి ఉన్నట్లయితే, ఒక తల్లి తండ్రి చెయ్యి పట్టుకున్నట్లుగా, ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా మన జీవితకాలం అంతా ఆయన ఆదరించగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము, దేవుని యొక్క వాక్యము మన హృదయములో మనం ప్రతిష్ఠించుకోవాలి. మన ఆత్మదీపమును వెలిగించుకోవాలి.
నూనె ఉచితము, అగ్ని ఉచితము. ఈ దినమందైనను మనం దేవునితో సమాధాన పడినప్పుడు దేవుని యొక్క కనికరము నిశ్చయముగా మనము పొందుకుంటాము. ప్రియమైన వారలారా, దేవుని యొక్క సమాధానార్థమైన కృప, దేవుని యొక్క వాత్సల్యత మనలను వెంటాడుతూ ఉంది. మనం నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఏ భేదము లేదు. దేవుడు అనుగ్రహించు మహిమను మానవుడు పోగొట్టుకుంటా ఉన్నాడు. పోగొట్టుకున్న మహిమ ఆది దంపతులు ఆది కాలంలో తిరిగి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. మరి దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు గనక మనం దేవునిని సమీపించినప్పుడు దేవుని యొక్క దివ్యమైన ఆశీర్వాదము, చల్లని మంచు వంటివాడు. ప్రియమైన వారలారా, మన ప్రాణములకు ఆయన సేద తీర్చువాడు. దేవుని యొక్క వాక్యము మనలో నిలిచి ఉంటే, మనము దేవుని యందు నిలిచి ఉంటే, మరి దేవుడు మన జీవితంలో మన ఊహకు మించిన గొప్ప కార్యములను ఆయన చేయగలిగిన దేవుడుగా ఉన్నాడు. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తరము వెంబడి తరము దేవుని కృప మన మీద ఉండాలి అంటే ఆయనకు మనము భయపడే వారముగా ఉండాలి. తప్పు చేసే విషయంలో భయము, పాపము చేసే విషయంలో భయము. ఏదైనా ఒక చెడు తలంపు వచ్చిందనుకోండి, అన్ఫార్చునేట్గా దుష్టుడిస్తూ ఉంటాడు. 3 రకములైన ఆలోచనలు, మొదటిది మనకి ఓన్గా వచ్చేది, రెండవది శాటన్ది, మరి మూడవది దేవుని ఆత్మ ద్వారా దేవుని యొక్క తలంపులు. ఈ మూడింటిని మనం ఒక క్లారిటీ కలిగి ఉండాలంటే మన యొక్క జీవితంలో ఒంకరితనం ఉండకూడదు, మన జీవితంలో దోషం ఉండకూడదు. అప్పుడు మాత్రమే దేవుని యొక్క స్వరాన్ని మనము గ్రహించగలుగుతాము, దేవుని యొక్క స్వరాన్ని మనము వినగలుగుతాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల వానికి ఏమి ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాణ్ణి గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వారలారా, దేవుని యొక్క మార్గము సత్యమైన మార్గము, దేవుని యొక్క మార్గము నిత్య జీవమైన మార్గము. అటువంటి సత్యమైన మార్గము, నిత్య జీవమైన మార్గములోనికి దేవుడు మరి మనలను పిలుస్తూ ఉన్నాడు. మార్గము తప్పి తిరుగుతున్న మానవుడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి.
ఆయన ఒక బాట వేశాడు, మనకి ఒక దారిని ఏర్పరిచాడు. ఆ జీవ మార్గములోనే, ఆ జీవపు వెలుగులోనే మనం జీవించాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. ఇంత గొప్ప దేవుడు మనకు దొరికాడండి. రాజులకు రాజును, ప్రభులకు ప్రభు అయి ఉన్నవాడు. పరలోకములో మరి దేవుని యొక్క సన్నిధానంలో మహిమ కలిగిన వాడుగా ఉండి మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తన కృపను చూపిస్తూ ఉన్నాడు. మనం నశించకుండా మనలను పలుమార్లు దర్శిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని, దేవుని కృపను, దేవుని అనుగ్రహాన్ని మనము దాచిపెట్టుకోవాలి, కాపాడుకోవాలి, భద్రపరుచుకోవాలి. దేవుని జ్ఞానంలో మనం ఎదగాలి. మన బిడ్డలకి మనం బోధించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసెను. దేవుడు మనని సృజించాడు కాబట్టి, పుట్టించాడు కాబట్టి, మన పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు ఉన్నాయి గనక ఆ ఉద్దేశాలన్నీ మనము ప్రభు నామంలో, ప్రభు కృపతో, ప్రభు జ్ఞానముతో, దేవుని యొక్క ఆత్మ బలముతో, ఆత్మ సహాయముతో మనం చేసినప్పుడు దేవుని యొక్క పని మన ఎడల సంపూర్ణముగా మార్చబడతా ఉంది. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేశాను. ఈ లోకంలో ఒక భక్తి కలిగిన జనముగా మనము ఉంటామా, లేదా భక్తి కలిగి శక్తి లేని వారముగా ఉంటామా? ఈ లోకంలో నీతిమంతులుగా మనము ఈ లోకంలో జీవిస్తామా, లేదా భక్తిని విడిచిపెట్టి, భయభక్తులను విడిచిపెట్టి ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించి దేవుని యొక్క దినానికి మనము సమకూర్చబడదామా? దేవుడైతే నిన్ను నన్ను ఆయన రక్షించాలంటా ఉన్నాడు. ఉగ్రత దినము నుండి మనలను కాపాడుతా అంటా ఉన్నాడు. తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులవారు దేవుడు మనకి జీవాన్ని మనకు కలగజేసేవాడుగా ఉన్నాడు. మనకు ఖ్యాతిని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మంచి పేరును దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఈ లోకంలో మనం భ్రష్టులమైపోకుండా, భక్తిహీనులమైపోకుండా, ఈ లోకమనే నటనలో, మాయలో నశించకుండా దేవుడు మన పాదములను క్రీస్తు అనే బండ మీద నిలుపునట్లుగా, తన ఆత్మచేత మనలను ఆవరించి మన కుడి చేతిని పట్టుకున్నట్లుగా, మన యొక్క కుడి ప్రక్క ఉండి దేవుడు మనల్ని బలపరచినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యమును మనలో స్థిరపరచునుగాక. దైవాశీస్సులు.